అటు నుండి క్రౌంచం అనే అరణ్యానికి చేరుకున్నారు రామలక్ష్మణులు. అక్కడ కబంధుడు అనే భయంకర రాక్షసుడు తలపడ్డాడు. ఆయనకు కడుపులోనే కళ్ళున్నాయి. వాటితో ఎంత దూరమైనా చూడగలడు. యోజనాల పొడవైన చేతులున్నాయి. వాటితో ఎవరినైనా పట్టుకుని తినగలడు. ఆ రాక్షసుడి బాహువులను ఖండించారు శ్రీరామలక్ష్మణులు. శ్రీరాముని చేతిలో తన ప్రాణాలు పోవడం తప్పదని తెలుసుకున్నాడు కబంధుడు. తన ఆయుధాల వల్ల చావనని, తనను దహించేస్తే తనకు శాపవిమోచనం కలుగుతుందని, సీతాన్వేషణ మార్గాన్ని చెబుతాడు. వారు ఆయనను అలా దహించి వేయగానే కబంధునికి శాపవిమోచనం కలిగింది. ఆయన సుగ్రీవుడి మైత్రిని పొందితే సీతాన్వేషణ సులభమవుతుందని తెలిపాడు. సీతాన్వేషణ కోసం సుగ్రీవుని కలవాలి. ఇందుకోసం దీర్ఘంగా ప్రయాణం చేస్తున్న రామలక్ష్మణుడు పంపా సరోవర ప్రాంతాన్ని చేరారు. అక్కడ శబరి వృద్ధ తాపసి రామునికి ఆతిథ్యం ఇచ్చింది. శ్రీరాముని అనుమతి పొంది తనువు చాలించి దివ్యలోకాలకు వెళ్ళిపోయింది. అక్కడి నుండి ఋష్యమూక పర్వతానికి చేరుకున్నారు రామలక్ష్మణులు. ఇంతటితో ఈ కాండ పూర్తయింది.